నమస్తే న్యూస్ కి స్వాగతం. న్యూస్ లో ముందుగా ముఖ్యాంశాలు. నగర పాలక సంస్థల్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి నిధులు లేవన్న మేయర్ సునీల్ రావు. మరిన్ని గ్రామాల విలీనం చేసే ప్రతిపాదనలు వద్దంటూ వినతి. సామాజిక సంఘ సంస్కర్త సావిత్రిబాయి సేవలు అజరామారం అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ బీసీ విద్యార్థుల ధర్నా. నిధులు లేక విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయని ఆవేదన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించుకున్నామని మంత్రి తెలిపారు. మహిళ సమర్థవంతురాలైతే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఎదుగుతుందన్నారు. మహిళలు చదువుకోవడం నేరం అనే కాలంలోనే మహిళలు విద్యావంతులై అన్ని రంగాల్లో రాణించేందుకు సావిత్రిబాయి పూలే అవిశ్రాంతంగా పోరాడారన్నారు. ప్రభుత్వం నుండి ఆ తల్లి పేరు మీద పురస్కారం చేసుకొని మనం సమాజంలో నూతన ఒరవడి సృష్టించామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా అధ్యాపక లోకానికి ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే మహిళలు చదువుకోవాలని నినాదించి సమాజంలో మేము సగం అని ఎదగడానికి కారకురాలైన సావిత్రి తెలంగాణ ప్రభుత్వం జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో అభినందనీయమన్నారు. సావిత్రిబాయి పూలే మహిళలు కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం. వారి పట్ల అపారమైన గౌరవం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా సావిత్రిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు. నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి కోటీశ్వరులను చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకంగా అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగరంలోని విపార్క్ హోటల్లో శుక్రవారం రోజున ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అద్దాల పునాదిపై ఏర్పడిందని 6 గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సంక్రాంతి పండుగ వరకు ఇస్తానన్న రైతు భరోసా సహాయాన్ని ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధు, రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం, నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతి, దళిత బంధు, రైతులు పండించే సన్న ధాన్యానికి బోనస్, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్, గురుకులాల్లో మౌలిక వసతుల ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన అన్ని పథకాలను అమలు చేయటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమయ్యిందని ఆయన మండిపడ్డారు. వీటిపై ప్రశ్నించే వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటామని, మీరిచ్చిన 6 గ్యారంటీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ యొక్క ప్రజాపాలనలో 6 గ్యారంటీలు అని చెప్పినరు. ఈ 6 గ్యారంటీలను వాళ్ళు చూపించినటువంటి వరంగల్ డిక్లరేషన్ కానీ, మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, గృహజ్యోతి కానీ, యువ వికాసం కానీ, చేయుత కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అమలు చేయాలి. అమలు చేయకపోతే తప్పకుండా మీ భర్తం మీకు తగిన శాస్తి చేస్తాం. ఇచ్చేదాకా ఇచ్చే వరకు 6 గ్యారంటీ అమలు చేసేంత వరకు మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల పక్షాన కొట్లాడతాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోరు, మీరు ఎన్ని నిర్బంధాలన్నా చేయండి, ఏది చేసినా విడిచిపెట్టే సమస్య లేదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్కు మరి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ, మీరు ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నారు, ఇవ్వండి. మళ్ళా రుణమాఫీలాగా చేయకండి, ఇవాళ తులం బంగారం లాగా చేయకండి, ఇవాళ మళ్ళీ మా ఎగ్గొట్టినటువంటి ఆ పథకాలలాగా చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, వెంటనే వాళ్ళు సంక్రాంతికి ఇస్తున్నటువంటి రైతు భరోసా 7,500 ఎకరాన మేళ దరఖాస్తు లేకుండా మీ దగ్గర అన్ని ఆల్రెడీ వివరాలు ఉన్నాయి. ఆ వివరాల ప్రకారంగా మీరు ఎన్ని ఎకరాలకు ఇస్తారో దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పి నగర మేయర్ సునీల్ రావు నగరంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ, నగరంలోని 14వ డివిజన్లో 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశామని, అదేవిధంగా 18వ డివిజన్లో మంచినీటి పైప్లైన్ మరియు డ్రైనేజీ సీసీ రోడ్డు నిర్మాణం కోసం 40 లక్షల రూపాయలను వెచ్చించి పనులను ప్రారంభించామని, అదేవిధంగా 1వ డివిజన్లో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేశామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పట్టణాభివృద్ధికి సీఎం అస్యూరెన్స్ నిధుల కింద సుమారు 347 కోట్లు మంజూరు చేశారని, వాటి ద్వారా కరీంనగర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సీఎం అస్యూరెన్స్ నిధుల కింద ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల నిధులను కరీంనగర్ నగరపాలక సంస్థలకు మంజూరు చేయాలన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థల్లో ఇదివరకే విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేయకుండా మళ్లీ నగరపాలక సంస్థల్లో ఇప్పుడున్న గ్రామాన్ని విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వానికి ఇదివరకే ఎన్నోసార్లు చెప్పడం జరిగిందని, ఇప్పటికే విలీనం గ్రామాల డివిజన్లకు ఒక్కో డివిజన్కు 50 కోట్ల నిధులు మంజూరు చేసి ఆయా డివిజన్లను అభివృద్ధి చేసిన తర్వాతే మళ్లీ విలీన ప్రక్రియ చేపడితే బాగుంటుందని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గాని, శ్రీధర్ బాబు గాని స్పందించి కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దిండిగాల మహేష్, సుధగొని మాధవి, కృష్ణగౌడ్, ఏదుల రాజశేఖర్, కొలగని శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, ఆయా డివిజన్ల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలు తీర్చాలని గౌరవ కార్పొరేటర్స్ కోరిన చోట మరి మా మున్సిపల్ అధికారులు సందర్శించి ఆ సమస్యను పూర్తిగా అర్థం చేసుకొని ఆ సమస్యను పూర్తి చేయాలని ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు నగరంలో కరీంనగర్ నగరంలో అన్ని డివిజన్లో కలిపి దాదాపుగా మున్సిపల్ సాధారణ నిధులతోటి జనరల్ ఫండ్స్ తోటి దాదాపుగా 40 కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే వారం లోపల ఇంకొక 30 కోట్ల వర్క్స్ టెండర్ పిలవబోతూ ఉన్నాం. అంటే డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ప్రజల సమస్యలు తీర్చాలనే ఒక గొప్ప మనసుతోటి కానీ డబ్బులు ఆలస్యమైన కాంట్రాక్టర్ కూడా ముందుకొచ్చి మాకు సహకరిస్తూ ఉన్నారు. నేను కాంట్రాక్టర్లు కూడా నగర ప్రజల పక్షాన మా కార్పొరేటర్స్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ జనరల్ ఫండ్స్ పూర్తి ఒకవైపు జరుగుతూ ఉంటేనే విలీన గ్రామాల్లో మరి మంచినీటి కొరత తీర్చాలని చెప్పి కూడా పైప్ లైన్ పనులు కూడా స్టార్ట్ చేసినాం. రాబోయే 3-4 మాసాల్లో విలీన గ్రామాలు కావచ్చు, శివారు కాలనీలు కావచ్చు, ఎక్కడ కూడా ఒక్క గల్లీ కూడా పైప్ లైన్ వాటర్ సప్లై పైప్ లైన్ లేకుండా ఉండే పరిస్థితి ఉండదు. అన్ని వీధులలో పైప్ లైన్ వేయడం, మరి వాటి కనెక్షన్స్ ఇచ్చుకోవడం, ట్యాంకులు నిర్మించుకోవడం, రేకుర్తిలోనే మెయిన్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కూడా వస్తూ ఉన్నది విలీన గ్రామాలకు సంబంధించి. రేకుర్తి నుంచే ఈ 10 గ్రామాలు కూడా మంచినీరు పోయే పరిస్థితి రాబోతూ ఉన్నది. కాబట్టి ఒక మంచినీటి కొరత అనేది భవిష్యత్తులో శాశ్వతంగా రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా మంచినీటి కొరత లేకుండా తీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాలువ మధుబాబు ఆధ్వర్యంలో రిషి కాన్వెంట్ స్కూల్లో దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. అలాగే విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ నగర మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ
నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. దేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే సమాజం కోసం మంచి చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరూ కూడా నడిచేది ముళ్ళ బాటలోనేనని, సాటివారి కోసం బ్రతికేవారు చేయాల్సింది ఆ ఒంటరి ప్రయాణమేనంటూ ఆమె ధైర్యం చెబుతూ ముందుకు సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్, నగేష్ ముదిరాజ్, మున్నూరు కాపు సంఘం కాపువాడ ప్రధాన కార్యదర్శి ఆకుల యాదయ్య గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అలస వేణుగోపాల్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గారిగే కోటీశ్వర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కర సతీష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం చిగురుమామిడి మండల అధ్యక్షులు చాట్ల తిరుపతి, తెలంగాణ బీసీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నల్లంగుల ఓదేల్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు తీర్థల కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రిషి కాంటినెంట్ ఆధ్వర్యంలో మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మహిళలలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు విద్య కావాలనే ఉద్దేశంతో మరి ప్రపంచంలోనే ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి ఒక గొప్ప సావిత్రిబాయి పూలే మరి వారి జన్మదినాన అధికారికంగా చేయాలనుకున్నాం కానీ ప్రభుత్వం చేయలేదు. అయినా కూడా ఉమెన్స్ డేగా ప్రకటించేందుకు కూడా మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారతదేశంలోనే మహిళలకు స్వాతంత్రం లెక్క ఇలా గొప్పగా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున కూడా మరి జిల్లా వ్యాప్తంగా కూడా జన్మదినం జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోయిన్పల్లి మండల కేంద్రంలోని 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ నారాయణ రెడ్డికి సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న 23 గ్రామాల ప్రజలకు సరైన వైద్యం అందుబాటులో లేక దూర ప్రాంతాలకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఏదైనా రోగం వచ్చినా వైద్యం కోసం వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ వెళ్లాల్సి వస్తోందన్నారు. వైద్యశాల అందుబాటులో లేక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండల చుట్టూ ఉండే అనేక గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు. మండల రెవెన్యూ అధికారి స్పందించి ప్రభుత్వ దృష్టికి, కలెక్టర్ దృష్టికి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టికి తీసుకెళ్లి 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, పార్టీ మండల నాయకులు సింగిరెడ్డి శంకర్, అనుముల రవి, ఆవుల రాములు, కడుదల రవి, సింగిరెడ్డి, మల్లయ్య తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన, పేద ప్రజల పక్షాన, ఈ మండలం లోపల ఉన్న 23 గ్రామాల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 2 ఎమ్మెల్యేలు జరిగినా కూడా ఈ మండల కేంద్రం మీద దృష్టి పెట్టకపోవడం వల్ల, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల దురదృష్టకరంగా భావిస్తున్నాం. మరి ఎందుకంటే మొదటి దఫ బొడిగే శోభక్క గారు 5 ఏళ్లు పాలించినారు, రెండో దఫ సుంకే రవిశంకర్ గారు పాలించినారు. ఈ 10 ఏళ్ల కాలంలో ఈ బోయిన్పల్లి మండలంలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కేవలం గ్రామాలలో సీసీ రోడ్లు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటికైనా ఈ మండల కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న 23 గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది, అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఏదైనా చిన్న రోగం వచ్చినా, రొప్ప వచ్చినా కూడా వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి దాపురించింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లోని ఉపాధ్యాయునిలను మండల కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు చెందిన నేతలు పలువురు శాలువాలతో సన్మానించారు. అంతకుముందు వారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవతి, వడ్లకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ సిపిఐ పార్టీ నేతలు రావుల నరసయ్య, యూత్ కాంగ్రెస్ నేత షానగుండ శరత్, జల్లా ప్రభాకర్, భువనగిరి రూపేష్, సంఘం మధు, పోతిరెడ్డి వెంకటరెడ్డి, దొంతర వేణి మహేష్, చింతకింది పరశురాములు, బొనగం రమేష్, వడ్లూరి పరశురాములు తదితరులు పాల్గొన్నారు.
ఉమెన్ మన టీచర్స్లో ఉపాధ్యాయులుగా ఎదగాలి అని చెప్పి చాలా కృషి చేశారు. అండ్ అలాగే స్పెషల్గా ఆడపిల్లల కోసం ఒక పాఠశాల అంటూ ఉండాలి అన్నది నిర్ణయించడం జరిగింది. వారి జ్ఞాపకార్థం వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన సావిత్రిబాయి పూలే గారి బర్త్డే సెలబ్రేషన్స్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆదర్శ ముదిరాజ్ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్ఐ గణేష్ ముదిరాజ్, సంఘం మండల అధ్యక్షులు పిట్ట రామ్ గోపాల్లు, మహాత్మా జ్యోతిరావు, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా వారు సావిత్రిబాయి పూలే దంపతుల సేవలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, పుల్లూరి రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఆదర్శ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షుడు చీకోటి నరసయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మల చంద్రం, కోశాధికారి నిమ్మల రాజు, యూత్ ప్రెసిడెంట్ చీకోటి శేఖర్, గొడుగు శేఖర్, గీస భిక్షపతి, రంజాన్ రమేష్, జిల్లా నాయకులు పిట్ల విఠల్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంజన్ నరేష్, గన్నె భాను, మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తాడేపు కొమరయ్య, గూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, గూడెం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లం, నామాపూరు ఆదర్శ ముదిరాజు సంక్షేమ సంఘ కమిటీ సభ్యులు చీకట్లో శ్రీనివాస్, చికోడి చిన్న నర్సింలు, నిమ్మల రాజు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహిళలకు విద్య అనేది శూన్యం అనేది పూర్వకాలం నుంచి అనాది నుంచి ఉన్నటువంటిది. అనే మన భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు అయిపోయింది. ఆ తొలి ఉపాధ్యాయురాలు యొక్క ఆమె జన్మదినాన్ని ఈరోజు మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు అందరూ కలిపి ఈమెను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది మేము ప్రభుత్వాన్ని కూడా రుణపడి ఉంటాం. మేమందరం కూడా జ్యోతిబా పూలే జన్మదినం, ఆయన యొక్క వర్ధంతి, సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం వర్ధంతి కూడా మా ముదిరాజు సోదరులందరం కూడా అంటే అందరినీ పిలుచుకొని మేమే చేస్తున్నాం అనేది అందరినీ కూడా ఆహ్వానించి మా ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. మాకు అవకాశం కూడా మాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి సభ్యులందరూ కూడా మా సంఘం తరఫున, మండల సంఘం, గ్రామ శాఖ తరఫున, ఆదర్శ ముదిరాజ్ సంఘం నామాపురం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలను దళిత అంబేద్కర్ సంఘాలు చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో సావిత్రిబాయి చేసిన కృషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురామల్ల శ్రీనివాస్, గజ్జల స్వామి, గొర్రె రాజయ్య, సముద్రాల అజయ్, దండు అంజయ్య, దండు వారలక్షి, అవరులత, గోష్కి శంకర్, సుద్దాల లక్ష్మణ్, మీసాల సాయిలు, బోయినిపల్లి చంద్రయ్య, జంపన్న, వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ఆ చదువుల తల్లి మహాతల్లి ఆమె పిల్లల చదువుల పట్ల కానీ మహిళా అభ్యున్నతికి స్ఫూర్తిదాత, మొట్టమొదటి దేశ మహిళా ఉపాధ్యాయురాలు. దానికి కానీ ఈరోజు ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఆమెను ఉద్దేశించి ఈరోజు సెలవుగా ప్రకటించడం కూడా ఒక హర్షధ్వానాలు వ్యక్తపరిచి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి గాను పిల్లల పట్ల, మహిళా అభ్యున్నతి పట్ల, మహిళలు ఎదుగుదల పట్ల, వాళ్ళ అభ్యున్నత స్థాయిని చేరాలని ఒక మంచి సంకల్పంతోటి ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని నిలదీక్కుని అప్పుడు ఒక 52 పాఠశాలలో నడిపించిన విధానం ఉన్న ఒక గొప్ప వ్యక్తి వీర వనిత. ఆ మా తల్లి, చదువుల తల్లి మన సావిత్రిబాయి పూలే గారు. మరి సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మా బీసీ సంఘాల తరఫున కానీ, అంబేద్కర్ సంఘాల పక్షాన కానీ మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వము సావిత్రిబాయి పూలే
జయంతిని పురస్కరించుకొని మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహిళల చదువు కోసం నిరంతరం పాటుపడిన మహిళా చైతన్యమూర్తి సావిత్రిబాయి పూలే సేవలు మరువలేనివని ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్లు కొనియాడారు. కోతిరాంపూర్లోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక రుగ్మతలు రూపుమాపడానికి విశేష కృషి చేసిన సామాజిక ఉద్యమకారిణి మహనీయులు సావిత్రిబాయి పూలే అన్నారు. నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ నేడు వారి జయంతిని పురస్కరించుకొని సావిత్రిబాయి పూలే ఆశయాలు కొనసాగిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఆ మహనీయురాలి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు యదుల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, గుగ్గిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ పార్టీ 37వ డివిజన్ యూత్ అధ్యక్షులు నాగుల కిరణ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ 55వ డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, జిల్లా నాయకులు అనుమల ఉమశంకర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులైనప్పుడే దేశానికి వెన్నుముక అవుతారనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు టీచర్గా ఆమె మొదటిగా చదువుకొని ఆమె ఒక టీచర్గా ఎంతోమంది మహిళలకు విద్యావంతులు చేసి దేశంలో కానీ ప్రపంచంలో కానీ మహిళలు దేనిలో కూడా తక్కువ కాదు, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఆమె వేసిన మొదటి అడిగే ఈరోజు ప్రపంచంలో మహిళలను ఎంతో స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ఆమె సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమం 19వ డివిజన్ గౌరవ కార్పొరేటర్ రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మరియు వారి కమిటీ అంటే ఇక్కడ ఉన్న పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి వారి జయంతిని ఘనంగా జరపడం సంతోషంగా ఉందని. మంత్రివర్గ విస్తరణలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగడం లేదని, దీంతో బీసీ ఎస్సీ వర్గాలు తీవ్ర అసంతృప్తులతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గూని ప్రకాష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ ఎస్సీలకు తగిన ప్రాధాన్యతనిచ్చి న్యాయం చేకూర్చాలన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తీరా అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చకుండా పూర్తిగా విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల పథకాలను అమలు చేసి తీరాలన్నారు. గత ప్రభుత్వం కూడా ఇలాంటి హామీలను ఇచ్చి పూర్తిగా హామీలు చేయకుండా చేతులు దులుపుకుందన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి అనేక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయకుండా ప్రజల మద్దతు కోల్పోయిందన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు అధికారంలోకి రావడానికి హామీలు ఇవ్వకుండా ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే వాగ్దానాలు చేయాలన్నారు. సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. మహిళ అంటున్నారు, ఇలా మహిళా పర్సంటేజ్ కోసం పోరాటం అంటున్నారు. మొదటి క్యాబినెట్లో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఎవరు మహిళ లేరు. రెండోసారి 1.5 year తర్వాత ఎవరు ఇద్దరు మహిళా మంత్రులు అయినంటే ఇద్దరు ఆయారామ్ గాయారాములు, ఒకరు సబిత గారు, ఇంకో ఆమె మన వరంగల్ ఉంది కదా లేడీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి. అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము నేను వెల్మని అనుకోండి, 4 ప్రాతినిధ్యం ఇచ్చాడు. 4 18 మందిలో 4 పర్సంటేజ్ ఎంతమ్మా? మరి ఇలా 52% బీసీ అంటున్నావు. అప్పుడు ఏమైంది? మహిళలు 53% ఉన్నది, ఏమైంది? దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయ్యి 18%, 6% ట్రైబల్ అయింది. వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వలే. ఒకే దళితుడు ఒకే ట్రైబల్ 2 క్యాబినెట్లు అంతే. మొదటిసారి మాదిగ తెగకిచ్చారు, రెండోసారి మన కొప్పులీశ్వర్ మాలకి ఇచ్చారు, బట్ మాదిగకి ఇవ్వలే. ట్రైబల్లో లంబాడకి ఇచ్చారు, గోండుకి ఇవ్వలే. సో ఇటువంటి పరిస్థితి మీరు ఏదైతుందో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు. అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి నాడు ధర్నా లేదమ్మా. ఎవరైనా ధర్నా చేస్తారమ్మా? ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి.
ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు. సిగ్గుండాల. అయితే నిన్న చేయనుండే, అయితే రేపు చేయి, ఇంకెప్పుడైనా చేయి. కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి వాళ్ళు చేసిన ఆ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటానికి కోసం ఏతుందో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి తప్పితే ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము. అభివృద్ధి పేరుతో ఎన్టీపీసీ యాజమాన్యం గీత కార్మికుల ఉపాధి కొల్లగొడుతున్నారని గౌడ కులస్తులు ఆందోళన చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఏకపక్షంగా ఈత వనాన్ని తొలగించడానికి నిరసనగా వంట వార్పు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ యాష్ పాండ్ ఎక్స్టెన్షన్ పేరుతో గౌడ కులస్తుల ఈత వనాన్ని ఆక్రమించుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈత వనంపై ఆధారపడి 2000 మంది గీత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా ఉపాధి హరిస్తున్నారని వారు మండిపడ్డారు. ఎన్టీపీసీ ఎఫెక్టెడ్ ఏరియాలో అభివృద్ధిని గాలి కొదిలేసి ప్లాంట్ అభివృద్ధికి యాజమాన్యం పరుగులు పెడుతోందని గీత కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఉన్న ఉపాధిని ఊడగొడుతున్నారన్నారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులను యాజమాన్యం నట్టేట ముంచిందన్నారు. ఈత చెట్లను కూల్చివేస్తే కేసులు పెట్టే ఎక్సైజ్ శాఖ ఎన్టీపీసీ వైఖరిని ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఎన్టీపీసీ యాజమాన్యం, ఎక్సైజ్ శాఖ గీత కార్మికులకు ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో ప్రభావిత ప్రాంత ప్రజలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు యాజమాన్యాన్ని హెచ్చరించారు. 50 సంవత్సరాల నుండి వీళ్ళు ఇక్కడ ఈతవనం గీసుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఎన్టీపీసీ అభివృద్ధి కోసం వాళ్ళు భూములు కూడా ఇచ్చిన వైనాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ వస్తే, కంపెనీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు మారుతాయి అని వాళ్ళు 1000 ఎకరాల భూములు ఎన్టీపీసీకి ఆనాడు తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ ఎన్టీపీసీ వారు డబ్బులు ఇస్తూ అంటారు, కానీ ఎక్సైజ్ వారు పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఎవరైతే గౌడన్లు గీస్తూ ఉన్నారో మేము పలుమార్లు చెప్పడం జరిగింది, అక్కడ ఎంక్వైరీ చేయండి, వెరిఫై చేసి న్యాయమైన గౌడన్లకు డబ్బులు ఇవ్వాలని చెప్పని మేము ఎన్నోసార్లు తెలపడం జరిగింది. ఇది పూర్తిగా ఎక్సైజ్ సిఐ కానీ సూపరింట్ కానీ వాళ్ళ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది. ఇలా ఈ ఈత వనం పోతే ఇలా ఒక కులానికి సంబంధించి గౌడన్లు కళ్ళు గీసే వృత్తి వాళ్ళది, మా వడ్డరులది బండ కొట్టుకునే వృత్తి, అంటే కులానికి ఒక వృత్తి ఉంటుంది. ఈ చెట్లు మొత్తం తీసేస్తే, లక్షల చెట్టు తీసేస్తే ఆ గౌడన్లు ఎక్కడ పోయి ఉపాధి పొందుతారు? ఈ విధంగా ఆ గౌడన్లకు నష్టం చేసి గీయని కొంతమందికి ఇచ్చి గీసే గౌడన్లకు అన్యాయం జరగడం బాధాకరం. వీళ్ళు సొసైటీల ద్వారా లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆనాడు వాళ్ళకు సంబంధించి ఒక చెట్టుకి ఇంత అని ఉంటుంది, ఆ డబ్బులు కూడా వాళ్ళు గౌడన్లు వెచ్చించి ఉపాధి పొందుతూ ఉన్నారు. ఇవాళ దాదాపు 2 లక్షల వరకు చెట్లు తీసేసిండ్రు. లక్ష్మీపురం ఈ తదితర గ్రామాల నుంచి రెవెన్యూ భూములు సేకరించి అప్పుడు పావులకో పరకో ఇచ్చి భూములు సేకరించారు. అప్పుడున్న రేటు ప్రకారం తీసుకున్నారు. కానీ అప్పుడు అన్ని గ్రామాలు ఏం సంతోషపడ్డాయంటే ఇక డ్యామ్ నిర్మించడం వలన ఈ గౌళ్ళలోకి ఉపాధి కలుగుతుంది, మా గొర్రెలు మేకలు మేస్తాయి, మనకు చేపల పెంపకాలు జరుగుతాయి, ఇవన్నీ సంతోషపడతారని అన్ని మా గ్రామాలన్నీ ఊహించుకున్నాయి. కానీ నేడు అటు బూడిద చెరువు, ఇటు పవర్ ప్లాంట్ వాడడం వలన ఈ గ్రామాలు సంతోషం పోయి ఇప్పుడు ఆరోగ్యం కూడా దెబ్బతిన పరిస్థితి ఏర్పడదు. కాబట్టి మేము ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే ఎన్టీపీసీ వారు అసలు ఏ చట్ట ప్రకారం ఎందుకు తీసుకున్నదో కాకుండా ఇప్పుడు దౌర్జన్యంగా వాళ్ళు వేలాది కోట్ల లాభాల కోసం చూస్తారు. కానీ ఇక్కడ జరిగేది మాత్రం బాగా విధ్వంసం చేసుకుంటూ ఇన్నికి వేల చెట్లను తీసేస్తారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు బీసీ సంఘం నాయకులు నిరసనకు దిగారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట 100 మంది విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,000, జిల్లా వ్యాప్తంగా బీసీ విద్యార్థులకు 131.35 కోట్ల రూపాయలు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జిల్లా మొత్తం 171 కోట్లు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,70,000 మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా బీసీల అభివృద్ధి కొరకు ప్రతి ఏటా బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి 92 కోట్లు మాత్రమే బీసీ సంక్షేమానికి కేటాయించడం అత్యంత బాధాకరమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలే 5,000 కోట్లకు పైగా పేరుకుపోయున్నాయన్నారు. ఒకవైపు ప్రైవేట్ యాజమాన్యాలు కాలేజీలో చదివే విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం, మహిళా అధ్యక్షురాలు గుంటి స్వరూప శ్యామ్, బీసీ యువజన సంఘం నగర అధ్యక్షులు అనుమాస నితిన్, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్, బీసీ యువజన సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ లింగంపల్లి శ్రీనివాస్, బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ఉపాధ్యక్షులు నల్లఘోని శ్రీనివాస్, మహిళా ఉపాధ్యక్షురాలు గంగా భవానీ, బీసీ యువజన సంఘం నగర ఉపాధ్యక్షులు రావుల రాజు, బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వేముల రామకృష్ణ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు, మండల కార్యాలయాలు, ఆర్డీఓ ఆఫీసుల వద్ద ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇవల్ల పేద బడుగు బలహీన వర్గాలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాలు పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తే పిల్లలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు అప్పులు చేసి మరి కాలేజీ ఫీజులు కట్టే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. జిల్లా వ్యాప్తంగా ఒక బీసీకి సంబంధించిన వాళ్ళే 131 కోట్ల పెండింగ్ ఉన్నదంటే మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. భారతదేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్లో బ్యాటరీ పీలడంతో మంటలు వెలువడ్డాయి. ఈ రోజు ఉదయం సోలార్ విద్యుత్ ప్లాంట్లో ఒకేసారి పొగలు రావడంతో ఎన్టీపీసీ ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను ఆర్పారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లో విద్యుత్ జనరేట్ చేయడానికి ఉపయోగించే బ్యాటరీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో సోలార్ విద్యుత్ ప్లాంట్లో కొంత సమయం విద్యుత్ అంతరాయం కలిగింది. జనావాసాల మధ్యనే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉండడంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని 1వ అంగన్వాడీ సెంటర్కు కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు శివరామకృష్ణ బ్లాక్ బోర్డుతో పాటు 4 కార్నర్ బాక్సులు అందజేశారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త అయిన జ్యోతిరావు పూలే సహాయంతో విద్య నేర్చుకొని మహిళల కోసం విద్యాలయాలు ఏర్పాటు చేసి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, వంటింటికే పరిమితం కాకుండా ఉండాలని, సమాజంలో స్త్రీల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను, వ్యవస్థను వ్యతిరేకించిందన్నారు. స్త్రీలు చదువుకోవడంలో తన వంతు పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, ఆషాఢపు సురేష్, కొంత మధుకర్, గడ్డం రాజేష్, బందెల శ్రీనివాస్, మద్దుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. సన్నైటెంకం శివరామకృష్ణ గారు మేము కావాలని అడగంగానే మాకు బ్లాక్ బోర్డు మరియు కార్నర్కి సంబంధించిన బాక్సులు అడగంగానే డొనేట్ చేయడం జరిగింది. వారికి మా పిల్లల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కేంద్రంలోని ఎంపీటీస్ 1 పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా అంగన్వాడీ సెంటర్ వాళ్ళు నన్ను బ్లాక్ బోర్డును పిల్లలకు సంబంధించిన బాక్సులు అడగగానే నేను వారికి డొనేట్ చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు అణగారిన వర్గాల ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల జాతుల కోసం కష్టపడ్డ వ్యక్తి. మహిళలందరూ చదువులో రాణిస్తేనే వారి జీవితాలు బాగుంటాయని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దీనికి కృషి చేసిన స్థానిక మంత్రి శ్రీధర్ బాబు గారికి, మరి పెద్దపల్లి ఎమ్మెల్యే మా విజయ రమణారావు గారికి,
చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాను. 194వ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ముకరంపురాలోని జ్యోతిబా పూలే మైదానంలో ఆమె చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఆది మల్లేశం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా అభ్యుదయం కోసం, విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన దేశంలోనే తొలి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా కడవరకు పోరాడారు. శూద్రుల, అస్పృశ్యాల మహిళా హక్కుల కోసం పోరాటం చేయటం తన సామాజిక బాధ్యతగా సావిత్రిబాయి విశ్వసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంతెని కిరణ్, బీసీ మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరకొండ సంతోషిని, పెంటా శ్రీనివాస్, కాయతోటి బ్రహ్మచారి, గడమల్ల శ్రీనివాస్, బియ్యని తిరుపతి, శానకొండ వాసు, గూడూరి సురేష్, ఆకుల సురేష్, సదానందచారి, గుమ్మడి శ్రీనివాస్, రవీంద్రచారితో పాటు బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. న్యూస్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. నగర పాలక సంస్థల్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి నిధులు లేవన్న మేయర్ సునీల్ రావు. మరిన్ని గ్రామాల విలీనం చేసే ప్రతిపాదనలు వద్దంటూ వినతి. సామాజిక సంఘ సంస్కర్త సావిత్రిబాయి సేవలు అజరామారం అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడి. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలంటూ బీసీ విద్యార్థుల ధర్నా. నిధులు లేక విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయని ఆవేదన. చూస్తూనే ఉండండి న్యూస్.